డిఎస్సి ఈరోజు ఫైనల్‌కి రిలీజ్ చేస్తున్నట్టు ఈ వార్త యొక్క సారాంశం. మనందరికీ తెలిసిందే మనకు ఫైనల్‌కి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ ఏది ఆబ్జెక్షన్స్ ఉన్నాయో ఆబ్జెక్షన్స్‌ను తెలియజేసాం. దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్‌ను అన్నిటిని కూడా నిపుణుల కమ్యూనిటీకి పర్యవేక్షణ కిందకి వెళ్ళింది. వాళ్ళు ఏదైతే మనం ఆబ్జెక్షన్స్ కరెక్ట్ అనుకున్నామని సరిచేయడం అనేది జరుగుతుందన్న విషయం తెలిసిందే. సో, తర్వాత ఫైనల్ కీ అనేది మనకు రెడీ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఈరోజు ఫైనల్ కీని డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుది కీని, ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించే అవకాశం ఉందని, అందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మరొకసారి చెక్ చేసేందుకు ఈ నెల 2వ తేదీన టీఎస్ ఆన్లైన్‌లో పంపారు. అభ్యర్థులు ఎవరికి వారు తుది కీ ప్రకారం తమ పరీక్షలో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. తర్వాత 2, 3 రోజుల లోపల డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జీఆర్ఎల్‌ను రిలీజ్ చేస్తారనేది ఈ వార్త యొక్క సారాంశం. అదేవిధంగా 10 లోపు డిఎస్సి ఫలితాలనేది ఇది కూడా అదే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకు బుధవారం తుదికి విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇందులోపట మనకు డిఎస్సి ఫలితాలను విద్యాశాఖ అధికారులు ఎవరున్నారు ఇందులో 10లో డిఎస్సి ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తొలుత గురు పూజోత్సవ సందర్భంగా డిఎస్సి ఫలితాన్ని ప్రకటించాలని భావించినప్పటికీ వీలు కావలేదని తెలిసింది. టెట్ మార్కులను కలిపి జీఆర్ఎల్‌ను ప్రకటిస్తారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆధారంగా జిల్లాల వారీగా, పోస్టుల వారీగా 1:3 చొప్పున మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేస్తుంది. ధృవపత్రాల పరీక్షలు ముగిసిన తర్వాత 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా, ఉపాధ్యాయుల పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎంపికైన ఉపాధ్యాయులకు, అభ్యర్థులకు నియామక ప్రక్రియను అందజేస్తారు. ఏదైనా ఇక్కడ ఈ సారాంశం ఏంటి అంటే, ఈ నెల 10లోపు డిఎస్సి ఫలితాలు వస్తాయి అన్నట్టు ఈ వార్తా సారాంశం. ఈరోజు ఫైనల్‌కి అనేది రిలీజ్ చేస్తున్నట్టు కూడా మనకు వస్తుంది. సో, థ్యాంక్ యూ అండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. మనకు చూసుకోండి ఫైనల్‌కి లోపల మనకు ఆల్రెడీ కొన్ని మార్క్స్ అడిషనల్ యాడ్ అయితాయి అన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని మామూలుగా మన వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పారు. ఆ ఆబ్జెక్షన్ ప్రకారంగా ఏదైనా ఉన్నట్టయితే ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఉన్నా కూడా దానికి మన వాళ్ళు చెప్పిన దానికి నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. ఒకవేళ అందులో కీలో మన ప్రిలిమినరీ కీ లోపల రాంగ్ ఆన్సర్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఫైనల్ కీ లోపల కరెక్ట్ సవరణ ఇస్తే దాని మార్క్స్ అందరికీ కలిసే అవకాశం ఉంటుంది. అలా ఎన్ని క్వెషన్స్ ఉంటే అన్నిటికీ హాఫ్ హాఫ్ మార్క్స్ యాడ్ అవుతాయి. లేదా కొన్నిటికి 2 ఆన్సర్స్ కూడా ఉన్నాయి. డబుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో, అట్లాంటప్పుడు రెండో ఆన్సర్ కూడా రైటే ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు దాన్ని కూడా కరెక్ట్ చేస్తారో వారికి కూడా మార్క్ యాడ్ అయిపోతుంది. ఎందుకంటే ఫైనల్స్‌లో మీకు తెలిసిందే ఎవ్రీ హాఫ్ మార్క్ అనేది చాలా క్యాలిక్యులేట్ అవుతున్న విషయం. సరే, ఏదైనా మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఈరోజు బహుశా మనకు ఫైనల్‌కి వస్తుంది. టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.